మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. ఈ మధ్య కాలంలో చాలా కేసుల గురించి మనం వింటూ ఉన్నాం. లైవ్లో ఎంతో మంది కెరియర్ని పోగొట్టుకున్న వాళ్ళ జీవితాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. అవును. రిలేషన్షిప్లో చాలా మంది ఈ జనరేషన్ వాళ్ళకి ఫేక్ లవ్ ఏంటి, ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అన్న వాటిపైన అవగాహన ఉండదు. తీరా అంతా అయిపోయిన తర్వాత కోర్ట్స్ చుట్టూ, లాయర్స్ చుట్టూ తిరుగుతుంటుంటారు. దానికన్నా ముందు కొన్ని సంకేతాలు ఉంటుంటాయి, సిమ్టమ్స్ మనకు తెలుస్తూ ఉంటుంది. ఇదేదో రాంగ్ అనే సిమ్టమ్ తగులుతూ ఉంటుంది. ఒక రిలేషన్షిప్లో ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇవి ఉన్నాయి అంటే ఇది రాంగ్ అని ఐడెంటిఫై చేసే విధంగా ఏముంటాయి, వేటి ద్వారా ఇది ఫేక్ అని మనం తెలుసుకోవచ్చు అంటారు? ఇవి యాక్చువల్గా ఇవి అవసరం లేదు ఈ సబ్జెక్ట్స్ యాజ్ అడ్వకేట్ అని అనుకునే క్రమంలో ఈ మధ్యకాలం కేసులు చూస్తుంటే మనం కొంచెం అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. అది కూడా మన బాధ్యత. మనం కేసు నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ చూస్తే బేసిక్గా వాళ్ళు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే టైంకి వస్తున్నారు. సో ఐ థాట్ మీతోటి అవేర్నెస్ కూడా క్రియేట్ చేద్దాము. అసలు ఆ స్టేజ్కి వెళ్ళకుండానే ఆగిపోతే ఎంతో సులభంగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా లైఫ్. సో అట్లా ఆలోచించి ఈ ప్రోగ్రామ్ ఇస్తూ జరిగింది. ఇందులో మనము ప్రథమంగా డిస్కస్ చేసుకోబోయేది ఫేక్ ప్రామిసెస్ అండ్ ఫేక్ లవ్ గురించి. అంటే ఏంటి ఈ ఫేక్ లవ్ అంటే ఏంటి, ఫేక్ ప్రామిస్ అంటే ఏంటి అన్నది మన వీడియో తీసి అట్లీస్ట్ ఒక్కళ్ళు రియలైజ్ అయినా చాలా అనిపిస్తుంది నాకు. ఏదో వేల మంది లక్షల మంది మారాలి అని కాదు, అట్లీస్ట్ ఒక్క జీవితాన్నైనా కాపాడినట్టు అవుతుంది కదా అనేసి మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఫస్ట్ మనము అమ్మాయిల్ని మోసం చేసే అబ్బాయిల గురించి మాట్లాడదాం. సో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, టెండర్ ఏజ్ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, ఈ ఏజ్ వెళ్ళేసరికి ఎంతోమంది అబ్బాయిలకు కానివ్వండి, అమ్మాయిలకు కానివ్వండి, హార్మోనల్ చేంజెస్ వల్ల, దీనివల్ల వాళ్ళకి ఇన్ఫాచ్యురేషన్స్, అట్రాక్షన్స్ ఎక్కువ పెరిగి ఆపోజిట్ జెండర్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం జరుగుతుంటుంది. ఇంకా అప్పట్లో ఆ ఏజ్లో ఇంకా వాళ్ళ మైండ్ ఎక్కువగా వీటి మీదనే ఉంటుంది, ఇన్ఫాచ్యురేషన్స్ అండ్ అట్రాక్షన్స్ మీద. అయితే అది ప్యూర్ లవ్ అనుకొని కొంతమంది అమ్మాయిలు అనుకోవచ్చు, అనుకొని వాళ్ళ బుట్టలో పడచ్చు. ఓకే, వీళ్ళు ఇంకా అదే పని మీద ఉంటారు కాబట్టి దేనో ఈజీగా అమ్మాయిని బుట్టలో పడేయాలంటే ఏంటి, ఏ అమ్మాయికైనా ఫస్ట్ నచ్చేది ఏంటి అంటే అమ్మాయిని కేరింగ్గా చూసుకుంటే ఫస్ట్ ఆ అమ్మాయికి నచ్చుతుంది. అది లెట్ ఇట్ బి ఎనీ గర్ల్. జాగ్రత్తగా చూసుకుంటాము, బాగా మాట్లాడతాము, ఎంతో కేరింగ్ ఉన్నట్టు ఉంటే ఆ అమ్మాయి ఆటోమేటిక్గా ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ వస్తుంది. అబ్బాయిని చూడగానే ఒక సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. అంటే ఈ అబ్బాయి మంచోడు, ఈ అబ్బాయితో నేను ఉండొచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ ఈ అబ్బాయిలు స్టార్ట్ చేసేది అక్కడి నుంచే. ఓకే, ఎంతో కేరింగ్గా నటిస్తారు, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు నటిస్తూ ఉంటారు. అట్లా నటించే క్రమంలో వీళ్ళు ఆ అబ్బాయిల బుట్టలో పడతారు. పడిన తర్వాత వీళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేయాలని చూస్తారు. దాన్నే ప్రేమ అని ఈ అబ్బాయిలు చెప్తాం జరుగుతుంది. కానీ అది ప్రేమ కాదు అన్నది ఆ అబ్బాయికి బాగా తెలుసు. కానీ ఆ అమ్మాయి తెలుసుకుంటంలో ఇష్టపడదు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా దాన్ని గుడ్డిగా ప్రేమే అని నమ్ముతుంది. మనం ఎన్నిసార్లు ఇట్లాంటి వీడియోలు తీస్తే చాలామంది అది తీసుకోరు. రీజన్ ఏంటి అంటే లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా. సో నిజంగానే అప్పుడప్పుడు లవ్ ఈజ్ బ్లైండ్ అనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తే ఉషా గారు, ఎప్పుడైతే వీళ్ళు లవ్ ఈజ్ బ్లైండ్ అన్న ఫ్రేజ్ మనకు పాత సామెతలు ఏవైతే ఉన్నాయో, ఓకే, అబ్బాయి ఎలా ఉన్నా, అబ్బాయి సోషల్ స్టేటస్ ఎలా ఉన్నా, చదువుకున్నాడా లేదా, సంపాదిస్తున్నాడా లేదా, ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఆ అబ్బాయి చూపించే కపట ప్రేమని, నాటకాన్ని నమ్మి వీళ్ళు వాళ్ళ బుట్టలో పడటం జరుగుతుంది. ఆ తర్వాత సహజంగా నేను ఎప్పుడూ అంటుంటాను 90% అమ్మాయిలు మంచోళ్ళే ఉంటారని. ఈ మంచి అమ్మాయిల్ని వీళ్ళు ఇంకా ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సినిమాలకు వెళ్దామంటారు, రెస్టారెంట్స్కి వెళ్దామంటారు స్లోగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 10-15 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే వాట్సాప్లు లేవు, వీడియో కాల్స్ లేవు. సో ఎక్స్‌ప్లాయిటేషన్ కొంచెం కష్టమయ్యేది. హోటల్స్ లేవు, ఓయో రూములు లేవు. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్లో సమాజం డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతాం జరిగింది. ఇప్పుడు అప్పట్లో పార్క్కి వెళ్ళి కూర్చుంటమే చాలా గ్రేట్. ఇప్పుడు అసలు ఓయో రూమ్స్ వచ్చేసాయి. 18 ఇయర్స్ దాటినాడు ఆధార్ కార్డు ఇస్తే రూమ్ ఇచ్చేస్తున్నారు, రైట్? సో ఇప్పుడు ఎక్స్‌ప్లాయిటేషన్ చాలా ఈజీ, అన్ని రకాలుగా ఎక్స్‌ప్లాయిటేషన్ చాలా ఈజీగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి వచ్చి పాపం అక్కడ అమీర్పేటలో హాస్టల్స్లో ఉంటారు, ఏదో చదువుకుంటూ ఉంటారు. అదే పరంగా అబ్బాయిలు ఆ అమ్మాయిల అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. మాకు ఎన్నో కేసులు వస్తున్నాయి. ఆ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, ట్రాక్ తప్పుతున్నాము, ఇది ఫేక్ అని ఐడెంటిఫై చేయడం ఆ ప్రాసెస్లో చాలా కష్టం అండి. మీరు అన్నట్టుగానే కేరింగ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది, తెలియని కన్సర్న్ ఏదో మా పైన ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే హాస్టల్స్లో ఉంటుంటారు, జాబ్స్ రీత్యా రకరకాల ప్రాంతాల్లో వాళ్ళు స్టే చేయాల్సిన అవసరం ఉంటుంది. పేరెంట్స్ ప్లేస్ని వీళ్ళు రీప్లేస్ చేసే ప్రాసెస్ కనిపిస్తుంది ఆ టైంలో. కరెక్ట్. ఎలా ఐడెంటిఫై చేయాలి?
ఇది ఐడెంటిఫై చేస్తాం చాలా ఈజీ. కానీ అమ్మాయిలు కూడా ఇది ఏది కరెక్టు, ఏది రాంగు ఐడెంటిఫై చేసుకునే క్రమంలో ట్రైన్ అవ్వాలి. ఇక్కడ ఏమవుతారంటే వీళ్ళ ప్రేమకి పడిపోయి స్లోగా వీడియో కాల్స్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఎప్పుడైతే వీడియో కాల్స్‌లోకి ఎంటర్ అవుతారో ఈ అబ్బాయి ఏదో గిఫ్ట్ ఇస్తామో, ఏదో ఇలాంటివి చేస్తాం, వశీకరణ టైప్‌లో ఏదో చేసుకుంటాం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్‌కి ఆ అమ్మాయి నిజమైన ప్రేమేమో అనుకొని పడిపోతది. ఎప్పుడైతే వీడియో కాల్స్‌కి ఎంటర్ అవుతున్నారో న్యూడ్ కాల్స్ అని, న్యూడ్ పిక్స్ పంపిమని వీడెప్పుడైతే ఫోర్స్ చేస్తూ ఉంటాడో అమ్మాయిని, పంపియకపోతే రిలేషన్ కట్ అంటాడు. అమ్మో! ఇది తప్పేముంది, నేను అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఎలాగో పెళ్లి చేసుకుంటాను కదా అని ఈ అమ్మాయిలు పంపిస్తాం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు ఆ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యారో ఇంకా వాళ్ళు తిప్పలు అక్కడి నుంచి వాళ్ళకి తిప్పలు స్టార్ట్. ఎందుకంటే ఈ అబ్బాయి ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతానికి ఈ కాల్స్, ఈ ఫొటోసే స్క్రీన్ రికార్డింగ్ అయిపోతుంది. ప్రతిదీ మనం ఇంత ముందు మాట్లాడుకున్నట్టు ప్రతిదీ స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటాడు వీడు. దేనికి? నెక్స్ట్ టైం మళ్ళీ ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతానికి ఇవే వాడతాడు. ప్రతిసారి ఇంకా అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవ్రీ టైం ఆ ఫొటోస్ చూపిస్తాము, బ్లాక్మెయిల్ చేస్తాం మొదలు పెడతాము. ఇంక ఈ అమ్మాయిని ఫిజికల్గా విపరీతంగా వాడుకుంటాం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఇట్లా ఫిజికల్గా వాడుకుంటాం జరుగుతుందో ఈ అమ్మాయి రెస్ట్లెస్ అయిపోతూ ఉంటుంది. ఎంతోమంది అనకూడదు కానీ ఎంతోమంది సూసైడ్లో దారికి కూడా వెళ్ళిపోతాం జరిగింది. మనం చూస్తూ ఉంటాం రోజు కేసులు కూడా. సో ఇవన్నీ అరికట్టాలి అంటే అమ్మాయిలు చాలా తెలివి పెంచుకోవాలి. మాట్లాడండి మీరు, కానీ తెలుసుకోండి ఎవరు మంచోళ్ళు, ఎవరే అసలైన మంచోళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అన్నది తెలుసుకోండి. దయచేసి ఈ వీడియో కాల్స్లో న్యూడ్ పిక్స్ పంపిస్తాము, వీడియో కాల్స్లో మాట్లాడతాం కూడా అవాయిడ్ చేయాలి మీరు. ఎందుకంటే రేపొద్దున అవన్నీ కూడా అబ్బాయిలకి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తానికి అదొక సోర్స్ లాగా అయిపోయింది. ఆ సోర్స్ని వాడుకొని మిమ్మల్ని అనేక రకాలుగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తాం జరుగుతుంటుంది. స్లోగా ఆ తర్వాత మీరు వెళ్తున్నారు, కంప్లైంట్స్ ఇస్తున్నారు, రేప్ కేసెస్ అవుతున్నాయి. కానీ ఏం లాభం? ఆలోపు మీ జీవితం అయితే పాడైపోయింది. 2 ఉంటాయి ఇక్కడ. అమ్మాయి భయపడేవి 2 ఉంటాయి. ఒకటి, నేను కేసు వేస్తే మొత్తం అందరికీ తెలుస్తుంది అని. రేపొద్దున మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఈ కేస్ డీటెయిల్స్ ఉంటాయి. కేసు వేయకపోతే వీడు ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు, ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటాడు. ముందు నొయ్య వెనక గొయ్యలాగా ఉంటుంది. సో అలాంటి అమ్మాయిలకు కూడా నేను సలహా ఇచ్చేది ఏంటి అంటే దానికి కూడా సొల్యూషన్ ఉంది. మీరు కనుక అలాగే భయపడుతూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని వాడుతూనే ఉంటారు. కాబట్టి మీరు దయచేసి మాలాంటి అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వండి. మేము కేసు వేయకుండా ఫస్ట్ ఆ అబ్బాయితోటి ఫోన్లో మాట్లాడి ఆ అబ్బాయికి కావాలంటే ఒక నోటీస్ కూడా పంపించి, నువ్వు ఇంక ఇట్లాంటి పనులు ఆపకపోతే నీ మీద ఏ సెక్షన్స్ పడతాయి అని చెప్పి అట్లీస్ట్ ఆ అబ్బాయిని ఇంకా మీతోటి కంప్లీట్గా కట్ చేస్తానికి మేము ప్రయత్నిస్తాం. మా వంతు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా కూడా వీ విల్ ట్రై. ఆ తర్వాత ఇంకా అబ్బాయిని వదిలించుకొని మళ్ళీ జీవితంలో మీరు అలాంటి తప్పులు చేయకుండా ఉండాలి. నెంబర్ 1 అది. నెంబర్ 2, ఇంకా మేము చేసిన తర్వాత కూడా ఆ అబ్బాయి అలాగే చేస్తాడంటే వాడు పర్వర్ట్ అయిపోయాడు. వాడికి శిక్ష పడక తప్పదు. కాబట్టి వాడిని మనం కంపల్సరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎట్లాగో మీ వివరాలు గోప్యంగా ఉంటాయి కాబట్టి మీరు ఏమీ భయపడక్కర్లేదు. మేము దగ్గరుండి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ అబ్బాయి మీద ఈ రేప్ కేసెస్ కానీ, ఇట్లాంటి ఇంటిమిడేషన్ కానీ, ఇట్లాంటి కేసులు పడేటట్టు చూసి జీవితంలో మళ్ళీ ఆ అబ్బాయి మీ వైపు చూడకుండా చేసే బాధ్యత యాజ్ ఎన్ అడ్వకేట్ మేము తీసుకుంటాము. అండ్ వీటితో పాటు ఒక ఫిజికల్ అనే కాకుండా, వీడియో కాల్స్ అనే కాకుండా ఇంకా ఏ సిమ్టమ్స్ ఉంటుంటాయండి? అంటే అవసరం కోసం మాత్రమే రిలేషన్షిప్లో ఉన్నారు, అది మనీ అవ్వచ్చు, లేదు అంటే ఫిజికల్ అవి ఉండొచ్చు. ఇప్పుడు 2 టైప్స్ ఉన్నాయండి ఉషా గారు. మనం తీసుకుంటే ఒకటేమో పీపుల్ హు ఆర్ అడిక్టెడ్ టు ఫిజికల్ రిలేషన్. ఓకే, అబ్బాయిల్లో చెప్తున్నాను మీకు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కేసు స్టాటిస్టిక్స్ తీసుకుంటే దేర్ ఆర్ 2 టైప్స్. కొంతమంది అబ్బాయిలు ఓన్లీ ఫిజికల్ నీడ్స్ గురించే రిలేషన్లోకి ఎంటర్ అవుతారు. కొంతమంది అబ్బాయిలు ఆ అమ్మాయి కనుక జాబ్ చేస్తూ నెలకు ఒక 50,000 ₹1,00,000 సంపాదిస్తుంది అనుకుంటే ఓన్లీ ఈ మానిటరీ బెనిఫిట్స్ ప్రతి నెల ఆ అమ్మాయికి జీతం పడగానే వెంటనే ఆ డబ్బులు తీసుకుంటానికి నటిస్తూ ఉంటారు. చూడండి, మీరు 2 రకాల లాసే అమ్మాయికి. ఐదర్ మీకు పడిన శాలరీ మొత్తం కాజేస్తానికి వాడు ఫస్ట్ వస్తే నీ శాలరీ ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. వాడేం పనులు చేయడు, వేరే పనులు. వీళ్ళు పెద్దగా ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వాలని ప్రయత్నంలో ఉండరు. దే ఆర్ వెరీ క్లియర్ విత్ దేర్ మైండ్. వాళ్ళ అవసరాలు తీర్చుకుంటానికి, ఆ అబ్బాయి వాళ్ళ ఫీజులు కట్టుకుంటానికి, లేకపోతే ఇంట్లో డబ్బులు ఇస్తానికి. మనం చూస్తే చాలామంది అమ్మాయిల జీతాలు ఈ అబ్బాయిలు తీసుకొని వాళ్ళ ఇళ్లలో డబ్బులు ఇస్తాము, వాళ్ళ చెల్లెళ్ళకి పెళ్లి చేయాలని అడిగి తీసుకుంటాం. చాలామంది అమ్మాయిలు 20, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు పోగొట్టుకున్న అమ్మాయిలు నా దగ్గరికి వస్తాం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఫిజికల్గా మళ్ళీ ఆ అమ్మాయిలు కూడా వచ్చిన వాళ్ళు, లేదండి నన్ను ఎప్పుడు కొట్టలేదు, నన్ను ఎప్పుడు తిట్టలేదు, నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, కానీ నా డబ్బు మాత్రం సర్వస్వం, నేను ఇప్పుడు దాకా కష్టపడింది కాజేస్తాడు. అలాంటి అబ్బాయిలు ఉన్నారు. ఓకే, కొంతమంది అసలు డబ్బు అనవసరం వాళ్ళకి. దే నీడ్ ఓన్లీ ఫిజికల్ ప్లెజర్.
ఓకే. అలాంటి అబ్బాయిలు కూడా డేంజర్, ఇలాంటి అబ్బాయిలు కూడా డేంజర్. ఇలాంటి అబ్బాయిలు మీరు జీవితాంతం కష్టపడిన డబ్బులు కాజేస్తారు. అలాంటి అబ్బాయిలు అయితే ఏకంగా మీ న్యూడ్ పిక్స్ తీస్తాం, మీ వీడియోస్ తీస్తాం, లైఫ్ లాంగ్ మిమ్మల్ని అవి చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ మిమ్మల్ని వాడుకుంటమే జరుగుతుంది కంటిన్యూగా. కాబట్టి బోత్ ద గైస్ ఇన్ బోత్ ద నేచర్స్ ఆర్ వెరీ డేంజరస్ టు దీస్ గర్ల్స్. ఓకే. అండ్ ఇంకోటి ఇండివిజువాలిటీ బాగా పెరిగిపోయింది. తల్లి తండ్రి ఎక్కడో ఊర్లో ఉంటున్నారు, వీళ్ళు పాపం పేయింగ్ గెస్ట్ లాగా ఉండి పొద్దున్నే వెళ్ళి రాత్రి వస్తున్నారు జాబ్స్ చేసుకొని. ఇలాంటి వాళ్ళ మీద ఈ జులై వెధవలు పడుతున్నారు. సో మనం వీ హ్యావ్ టు టేక్ ఎన్ యాక్షన్. నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో చాలామంది దీనికి బాధితులు ఉన్నారు. మీరు టెన్షన్ పడే అవసరం లేదు. ప్రతి దానికి పోలీస్ స్టేషన్కే వెళ్ళక్కర్లేదు. మాలాంటి అడ్వకేట్స్ దగ్గరికి రండి. మేము మీకు ఆల్టర్నేట్ సొల్యూషన్స్ కూడా ఇచ్చి ఆ అబ్బాయి నుంచి కాపాడే ప్రయత్నం మేము చేస్తాం. ఓకే. కాని పక్షాన వాడు విపరీతం అయిపోయినప్పుడు పోలీస్ కేసు తప్ప వేరే ఆప్షన్ ఉండదు. 90% భయపడతారు. మీరు అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వండి, మీరే చూస్తారు డిఫరెన్స్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ డే నుంచి మీ వైపు రాకుండా కూడా అడ్వకేట్స్ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాము. కాని పక్షాన తప్పదు కదా, మరి వాడు డేంజరస్, వాడు యానిమల్ లాగా అయిపోయినప్పుడు తప్పదు, ఇంకా కేసు తప్పదు. సో ఒక ఫిజికల్ అనే కాకుండా వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నా బెదిరిస్తున్నారు వాటిని అడ్డం పెట్టి అని అమ్మాయిలు కనుక తెలిసి ఆ రిలేషన్షిప్ నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయస్థానం నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది. 100% న్యాయవాదుల నుంచి సపోర్ట్ ఉంటుంది, న్యాయస్థానం నుంచి సపోర్ట్ ఉంటుంది. కాని పట్ల ఇమీడియట్గా పోలీస్ యాక్షన్ తీసుకునేటట్టు కూడా మీ రహస్యం అంటే మీ ఫేస్ కానీ మీ పేరు కానీ బయటకు రాకుండా సుప్రీంకోర్టు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇట్లాంటి బాధితులు విక్టిమ్స్ ఎవరైతే అమ్మాయిలు ఉంటారో పేరు కానీ ఫోటో కానీ మీడియాలో కూడా ఎక్కడ రాకుండా ఉంటుంది. కాబట్టి కేవలం పర్సనల్గా మేము తీసుకెళ్ళి కంప్లైంట్ ఇప్పించి కేసు అయ్యే వరకు మేము ఏంటంటే ఉంటాము. మీకు ఎటువంటి పబ్లిసిటీ అందులో జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.